హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్వేత సాయిరాజ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి మన ఛానల్లో వెజ్ మోమోస్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. వెజ్ మోమోస్కి కావలసిన పదార్థాలు: క్యాబేజ్, క్యారెట్, కొత్తిమీర, పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఉల్లిపాయలు, వెనిగర్, సోయా సాస్ తీసుకోవాలి. ఇక్కడ ఒక బౌల్ తీసుకొని బౌల్లో మైదా పిండిని తీసుకుందాం. ఈ మైదాలో కొంచెం ఉప్పును వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని పిండిని బాగా కలుపుకుందాం. ఈ పిండిని బాగా గట్టిగా కాకుండా పలచగా కాకుండా మీడియంగా కలుపుకొని ఒక 10-15 నిమిషాలు అలా నానబెట్టుకోవడానికి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకుందాం. ఈ ఆయిల్ వెజ్ మోమోస్ స్టఫ్కి అవసరమైనంత తక్కువ ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ ఎక్కువగా తీసుకుంటే ఈ స్టఫ్ అంతా బాగా రాదు. మోమోస్లో స్టఫ్ పెట్టేటప్పుడు తడిగా ఉంటే మోమోస్ విరిగిపోతాయి. ఇప్పుడు ఒక్కొక్కటిగా వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, క్యాబేజ్ వేసుకొని వేయించుకోవాలి. ఇలా క్యాబేజ్ వేగిపోయిన తర్వాత కొంచెం క్యారెట్ని యాడ్ చేసుకోవాలి. ఈ క్యాబేజ్లో క్యారెట్లో వాటర్ లేకుండా వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు వేయించుకోవాలి. ఇక్కడ కొంచెం సోయా సాస్ని 1 టీ స్పూన్ సోయా సాస్, 1 టీ స్పూన్ వెనిగర్, 1 టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ కొంచెం కారంని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు క్యాబేజ్, క్యారెట్ బాగా ఫ్రై అయిపోయింది కదా, కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ముందుగా నానబెట్టి పెట్టుకున్న పిండిని చిన్న చిన్న ఉల్లలుగా చేసుకొని పక్కన పెట్టుకొని పూరీలాగా ఒత్తుకుందాము. ఈ పూరీలని లావుగా కాకుండా సన్నగా కాకుండా మీడియంగా ఒత్తుకొని ఈ పూరీలో 2 స్పూన్ల స్టఫ్ని పెట్టుకొని చిన్న చిన్న మడతలుగా తీసుకుంటూ ఈ మడతలన్నీ జాగ్రత్తగా దగ్గరికి తీసుకొని ఒకసారి పైన తిప్పుకుంటే ఈ మోమో షేప్ చాలా బాగా వస్తుంది. ఇలా మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. ఈ పూరీని తీసుకొని దీంట్లో 2 స్పూన్ల స్టఫ్ని తీసుకొని ఇలా మర్చుకోవాలి ఒక్కొక్కటిగా. ఇలా నేను చూపిస్తున్నట్టు ఒక వేలి సహాయంతో దగ్గరకు ఈ మడతలన్నీ దగ్గరికి తీసుకొని మర్చుకోవాలి. ఇలా మర్చుకున్న తర్వాత ఒక్కసారి తిప్పితే షేప్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఒక ఇడ్లీ కుక్కర్ని పెట్టుకొని ఇడ్లీ గిన్నెలకి ఆయిల్ పెట్టుకోవాలి, ఎందుకంటే కింద అతుక్కోకుండా ఉంటాయి. బాగా ఆయిల్ని అప్లై చేసుకున్న తర్వాత ఒక్కొక్క మోమోని ఈ ఇడ్లీ గిన్నెలో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఈ మోమోస్ బయట మోమోస్ లాగా టేస్టీగా రావాలంటే ఇలా చేసుకుంటే బాగా టేస్టీగా ఉంటాయి. మనం ఇంట్లో చేసుకుంటే హెల్తీగా కూడా ఉంటుంది. ఇక్కడ మైదా పిండి ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు, ఎందుకంటే మైదా కొంతమంది హెల్తీ కాదు అనుకున్న వాళ్ళకి గోధుమ పిండిని వాడుకుంటే చాలా బాగుంటుంది. ఈ మోమోస్ని ఒక 10-15 మినిట్స్ ఇలా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిపోయిన మోమోస్ని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఈ మోమోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు శ్వేత సాయిరాజ్ యూట్యూబ్ ఛానల్.